అక్కడ క్రిస్మస్ వాతావరణం కనిపిస్తుంది. క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్స్, లైటింగ్. షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే ఆ షాపింగ్ మాల్ అంతా కూడా క్రిస్మస్ వాతావరణంతోనే డెకరేట్ చేయబడుతుంది. ఎందుకని భూమి మీద ఉన్నటువంటి సుమారు 200 దేశాల్లో ఉన్న ప్రజలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కారణం తెలుసా? యేసుక్రీస్తు ఒక పల్లెకు, ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక ప్రదేశానికి మాత్రమే చెందిన రక్షకుడు కాదు. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి ఈ భూలోకంలో ఉదయించిన రక్షకుడు. కాబట్టి ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి సెలబ్రేట్ చేసేటటువంటి పండుగ ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు యొక్క జన్మను పునస్కరించుకొని ఉన్న క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఆయన కారణ జన్ముడు అనగా ఒక కారణముతో, ఉద్దేశముతో ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మ కాదనలేని సత్యం. ఆయన జీవితం బహు అద్భుతం. ఆయన మరణం గొప్ప త్యాగం. మరణాన్ని గెలిచి తిరిగి లేచినది ఎవ్వరూ కాదనలేని మహా గొప్ప సత్యం. కాబట్టే ఈ శకానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? క్రీస్తు శకం. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు క్యాలెండర్ వాడినా వాళ్ళు ఖచ్చితంగా ఏ సాంఘిక పుస్తకంలో, సాంఘిక శాస్త్రంలో ఏ చరిత్ర రాసినా క్రీస్తు శకం, క్రీస్తు శకం, క్రీస్తు శకం అని ఖచ్చితంగా రాస్తారు. ఎందుకంటే క్రీస్తుతోనే ఈ శకము ప్రారంభించబడింది. ఆయన జన్మించినప్పుడు నూతన క్యాలెండర్ స్టార్ట్ అయింది, ఈ శకం స్టార్ట్ అయింది. ఎందుకని యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నూతన శకమే ప్రారంభించవలసి వచ్చింది? కారణం ఏమిటి? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను, శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క జన్మే బహు ప్రత్యేకమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అనగా ఏ ప్రాంతంలో పుడతాడు, ఏ కాలంలో పుడతాడు, ఏ వంశంలో పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ఆయన జన్మించక మునిపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన జన్మిస్తాడు అని చెప్పి చరిత్ర పుటలలో లిఖించబడింది. నక్షత్రము యాకోబులో ఉదయించును అని సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. సంఖ్యాకాండము రాసిన కాలాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది యాకోబును గూర్చినటువంటి ప్రవచనం.